అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా. నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? ఏదైనా లాటరీ టికెట్ కొనుక్కొని అదృష్టం పరీక్షించుకో. లాటరీలో తగలేదనుకో, ఏదైనా లంకెల బిందెలు దొరకాల్సిందే. లంకెల బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెలుస్తుంది? పాత పుస్తకాల్లో రాసి ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను. సార్, వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చు. చూసావమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడు లేదో గానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరివి పెట్టాడు. తల్లో 5 లక్షల రూపాయలు గుట్టుకుని మింగేసి ఏమి ఎరగనోళ్ళగా కమ్ముకున్నాడు చూడు. చెప్పు తల్లే. అమ్మా, నిజంగా నాకేం తెలియదమ్మా. అబద్ధం అరబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్లో ఏలు పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం శాత కాదు అని చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ యువతిని ప్రేమించారంట, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గల్లాగా విఐపి బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా. అమ్మా, అంతేనమ్మా. ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డమేమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావురా దౌర్భాగ్యుడా? అమ్మా, నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా. నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? అది అట్ట పెట్టు గంటే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగి ఇచ్చిందాకా మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. ఏం దబ్బయ్యా సూపు, కోపం వచ్చిందా? నా పే కట్టుకుని పస 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 పిసికేయాలందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసా 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 పొడి చేయాలందా? పొడి చేయి. కర్రుచ్చుకుని దబా 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 బాధేయాలందా? బాధే. ఒరే 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 ఒరే, ఎవ్వలో రేపో చచ్చిపోయే మీ అమ్మని ఎత్తుకొచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది. ఎవ్వరికీ చెప్పకుండా 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకు ఎంత కోపం రావాలరా రే. అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చే. వెళ్ళిపో. సార్, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను సార్? బాబు, అది కూడా చెప్పన్నా. జేబులు కొట్టు, బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో, తిరుపతి కొండ మీద దొంగ ప్రసాదాలమ్మో. చూడబ్బాయా, తల్లుల కోసం ప్రాణాలు అర్పించిన తనలు పుట్టిన తెలుగు కట్టగలమందే. యో, తల్లి నీకే కదయ్యా, మాకు కూడా తల్లే. నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును పెట్టున్నావో అది నాకు తిరిగి ఇచ్చిందాక నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మునుకుంటా పో. ఏందమ్మా అట్టకున్నావా? మీ పిల్లకాయకి చెప్పు. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది, డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం. డబ్బిచ్చి నన్ను తీసుకెళ్లరా? అమ్మా, వారిని పాసుగాల ధర్మసూత్రాలు చెప్పి ఈ తల్లి గడుపుని దగ్గులు బాజీ గడి నువ్వెట్టా పుట్టావు అంట. డబ్బు తీసుకురా, అక్కడ చూస్తారేట్రా, తీసుకోనే. అమ్మా, వెళ్ళి డబ్బు తీసుకురా. నన్ను రెస్టారెంట్ లో వెయిట్ చేయమని చెప్పి ఫూల్ చేస్తావా? హౌ డేర్ యు! అది కాదండి. కీప్ యువర్ బ్లడీ మౌత్ షట్ ఐ సే. నాలాంటి ఆడపిల్లల్ని ప్రేమించడమే కాదు, మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మళ్ళీ ఎప్పుడన్నా ప్రేమ దోమ అన్న వెంట పడితే చెప్పు తీసుకొడతాను. మైండ్ ఇట్. ఒరే ఫ్రెండ్స్, ఆ 5 లక్షల సూట్ కేసును మనం మార్చేసిన సంగతి ఈ పాటికా కొబ్బరి బొండం గారికి తెలిసే ఉంటుంది. చేసుకోండ్రా మజా. సూట్ కేసు మార్చేశారా? ఓరా సూట్ కేసు అంటే మార్చడం అండి.
అసలు నువ్వెవరివో మాకు తెలియదు. అది కాదు సార్, అందులో ఉన్న 5 లక్షలు నేను కాజేశాను అనుకుని సర్వనామం మా అమ్మను బంధించాడు. ఇప్పుడు మా అమ్మను విడిపించుకోవాలి. ఆ డబ్బు నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. ఇస్తా, డబ్బే కదా, తీసుకో. తమరు చెప్పే జాతకం జరుగుతుందండి? ఏంటో అనుమానం? ఒకప్పుడు చిరంజీవి కూడా నా దగ్గర జాతకం చూపించుకున్నాడు. గొప్ప హీరో అవుతా అన్నాను, అయ్యాడు. నాగార్జున అయ్యాడు, నువ్వు అవుతానండి. 5 రూపాయలు ఇచ్చాడు, అయ్యా కనబడు. ఇదిగోనండి. రండి సార్ రండి. ఓహో, ఇంతమంది చేతులు చూశాను కానీ ఇటువంటి చేయి ఎక్కడ చూడలేదా నేను. నీది మహర్జాతకం అయ్యా. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనుకో. ప్రస్తుతం బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కష్టాలు తీరాలంటే 5 లక్షలు కావాలి. నేను జీవితంలో సుఖంగా ఉండాలంటే మరో 5 లక్షలు కావాలి. వెరసి మొత్తం 10 లక్షలు. నేను సంపాదించగలను లేదో ముందు ఆ విషయం చెప్పు. మనిషి తలుచుకుంటే సాధించలేనంటే ఏముండదు. ఇదిగో ఈ డొంక తిరుగుడొద్దు. నాకు 10 లక్షలు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఆ మార్గం తెలిస్తే ఈ మార్గంలో కూర్చుని చేతులను చూస్తానయ్యా బాబు. ఏదైనా లాటరీ టికెట్ కొనుక్కొని అదృష్టం పరీక్షించుకో. లాటరీలో తగలేదనుకో, ఏదైనా లంకెల బిందెలు దొరకాల్సిందే. లంకెల బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెలుస్తుంది? పాత పుస్తకాల్లో రాసి ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను. సార్, రాజు రా. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అంతా విన్నాను రాజు. నువ్వు లంకెల బిందెల కోసం పుస్తకాలు చదువుతున్నావు కూడా విన్నాను. సార్, అసలు లంకెల బిందెలు ఉన్నాయంటారా? పూర్వం మన రాజులు శత్రుదేశాల రాజులు దాడి చేసినప్పుడు తమ దగ్గరుండే రత్నమాణిక్యాలు, బంగారు నగలు, నాణేలు ఇవన్నీ భూమిలో పాతిపెట్టేవారు. యుద్ధంలో జయిస్తే మళ్ళీ తవి తీసుకునేవారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే భూస్థాపితమై పోయేవి. ఆ తర్వాత ఎవరో ఎక్కడో ఎప్పుడో తవ్వితే బయటపడేవి. అలాగా? ఫలానా చోట లంకెల బిందెలు ఉన్నాయని పుస్తకంలో రాసింది. తీరా మ్యాప్ చూస్తే అసలు ఆ ఊరి పేరే లేదు సార్. అదే నీ అనుమానం. చరిత్రలో కాలక్రమేణా కొన్ని ఊళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ పేరు ఒకానొకప్పుడు చెన్నపట్టణం. ఇవాళ మనం వరంగల్ని పిలిచే ఊరు పేరు ఏకశిలానగరం. మనందరికీ నెల్లూరు అని తెలిసిన ఊరు పేరు చరిత్రలో సింహపురి. ఇప్పుడు తామ్ర శాసనాల్లో గర్తపురి అని ఉంటుంది, అంటే గుంట ఊరు, గుంటూరు. ఈ రోజున్న పేరేమిటో తెలుసుకోకుండా చరిత్రలో చదివిన ఆ పాత పేరు కోసం వెతికితే ఏం ప్రయోజనం ఉండదు. అయితే నేను పుస్తకంలో చూసిన ఆ ఊరి పేరు ఇప్పుడు మారిందనమాట. మరి ఇప్పటి పేరేమిటో? సార్, అప్పటి పేరును బట్టి ఇప్పటి పేరు చెప్పగలరా? చెప్పగలం. అయితే నన్ను లంకెల బిందె కోసం ప్రయత్నించమంటారా? తప్పకుండా ప్రయత్నించు. తీరా అంత కష్టపడి అక్కడికి వెళ్తే నిధి దొరుకుతుందంటారా సార్? రాజు, నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు ప్రయత్నం చేయకుండానే చేయలేనేమో ఎందుకు అనుకుంటావు? నువ్వు మానవ ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నం చేయొచ్చు. నీకు కావలసిన ప్రదేశం ఏదో, అక్కడికి ఎలా వెళ్ళాలో అదంతా మ్యాప్లో గీసి చూపిస్తాను. నాతో రా. తెలుగు వన్